హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. సో ఇవాళ చక్రవడ్డీకి సంబంధించి మరొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విన్నపం. నోటిఫికేషన్ తర్వాత చదివే విద్యార్థులు మీరు మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఎంతో కష్టపడాలా. నోటిఫికేషన్ ఇంకా రాకముందే చదివే విద్యార్థులకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. ఓకేనా? సో కాబట్టి మీకు సరే, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ మన యాప్లో అద్భుతమైన షార్ట్ కట్స్ రూపొందించాం. అద్భుతమైన షార్ట్ కట్స్తో రూపొందించినటువంటి ఈ యాప్ పర్చేజ్ చేసి వెంటనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీ విజయాన్ని అందుకోండి. రైట్ ఫ్రెండ్స్, క్వశ్చన్ చూద్దాం. కొంత అసలు 3 సంవత్సరాలకు 10% వార్షిక వడ్డీ రేట్ అంట 1,19,790 రూపాయలు అయిందంట. సో అయితే అసలు ఎంత అని అంటాడు. సో 10% కదా. సో 10% అంటే 10/100 అంటే 1/10. సో కింద ఉన్నటువంటి 10 అసలు. సో ఇది అసలు, ఇది వడ్డీ. సో క్లియర్ గా ఎన్ని సంవత్సరాలు అంటాడు? 3 సంవత్సరాలు అన్నాడు. నిన్నటి క్లాస్ లో మనం ఏం చేసాం? 2 సంవత్సరాలు మోడల్ ఇచ్చాం, అంటే 2 సార్లు రాయాలి. ఇప్పుడు 3 సంవత్సరాలు. సో 10:11 అంటే 10 కి +1 యాడ్ చేయాలి. సో 10:11 3 సంవత్సరాలు అన్నాడు కదా. 10:11 అంటే 11 × 11 × 11 1331. 10 × 10 × 10 1000. ఇప్పుడు ఏమన్నాడు? అసలు ఎంత అన్నాడు. సో మొత్తం ఎంత అంట? 1,19,790 అంట. 1331 becomes 119,790. ఓకేనా? అంటే ఇంటూ 9 చేస్తే 9 1 9 27. సో ఈ ఇంటూ 90 చేస్తే మనకేమొస్తుంది? ఈ వాల్యూ వస్తుంది. సో కాబట్టి దీన్ని కూడా ఇంటూ 90 చేయి సింపుల్గా 90,000 అవుతుంది అసలు. ఇలా సింపుల్గా మన ఆన్సర్ ఏంటంటే ఇలా. సో ఇవి చాలా మంది జనరల్గా సూత్రం వేసి బాగా కష్టపడుతుంటారు అనమాట. అట్లా చేయాల్సిన అవసరం లే. ఇంటికాడ కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళది అట్లా ఉంటుంది. కోచింగ్లు పోకుండా మేము యాప్ చూసుకోమనేటోళ్ళు. సో మనలాంటి వాళ్ళ క్లాసులు వినడం వల్ల ఇలాంటి యూజ్ అవుతాయి. చూడు సింపుల్గా అయిపోయింది, ఎలా సింపుల్ కట్ అవుతుంది అలా అనమాట. అంటే 10% అంటే 1/10 అని 3 years టైం కాబట్టి 3 times రాయాలి. 10:11 10:11 10:11. సో 10 × 10 × 10 అంటే 1000. 11 × 11 × 11 అంటే 1331. ఎంత ఇచ్చాడు? మొత్తం 119,790 ఇచ్చాడు. 1331 119,790 ఎప్పుడు అవుతుంది? ఇంటూ 90 చేసేది. కాబట్టి దీన్ని కూడా ఇంటూ 90 కొట్టాం. 1000 × 90 90,000. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, సో మీరు వెంటనే మన యాప్ పర్చేజ్ చేసి మీ విజయాన్ని మొదలు పెట్టండి, అందుకోండి.